again. రాకేష్ గారు, ఎవ్రీథింగ్ యూ సీ జస్ట్ ఏ పర్సెప్షన్ అన్నారు. ఇది ఎవరు పర్సెప్షన్లో జరిగే స్టోరీ? అంటే ఇట్స్ ఎ జనరల్ ఇదండి. అంటే దాని వెనకాల ఉన్న నేను అనుకున్న పాయింట్ అంటే ఇట్స్ మై పాయింట్. సో ఇప్పుడు మనం విల్ సీ ఎవ్రీడే ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తాం మనం. ఒక ఇన్సిడెంట్ మనకి ఎంత జరిగినా డిఫరెంట్ పర్సన్స్ దాన్ని డిఫరెంట్ లాగా పర్సీవ్ చేస్తున్నారు. సో యాక్చువల్ ట్రూత్ అనేది ఈ మొత్తం పర్సెప్షన్స్లో ఎక్కడో ఒక దగ్గర దాగుంది. ఆ నిజం తెలిస్తే కానీ దాని యాక్చువల్ ఫ్యాక్ట్ అనేది ఏంటి తెలీదు. సో మనం చూసేది అంతా కూడా ఇట్స్ ఏ పర్సెప్షన్, నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూత్ అని. ఇది మూవీ డైలాగ్లో చెప్పాలంటే అదే అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అన్నట్లు మన మూవీలో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పర్సెప్షన్. అంటే ఇలాంటి అదండి, అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అన్నట్లు మన మూవీలో కూడా ఎవ్రీథింగ్ దిస్ ఈజ్ ఏ పర్సెప్షన్ అన్న మై ఐడియా ఐ పోర్ట్రేట్. అంటే ఒక నైట్లో జరిగే స్టోరీ అంటున్నారు కదా, ఇక్కడ ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, అందరూ పర్సెప్షన్ చూపించిన తర్వాత ట్రూత్ అనేది ఏంటనేది క్లైమాక్స్లో చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఐ మీన్ అదండి, అంటే ఇట్స్ యుల్ అట్లేం లేదండి. ఇట్ ఈస్ లైక్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఇట్స్ ఎ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్, దాన్ని విన్న ఆడియన్స్ పర్స్పెక్టివ్, ఇన్స్పెక్టర్ పర్స్పెక్టివ్, స్టోరీలో మనం అప్పటి వరకు చెప్పిన పాయింట్ని ఎట్లా రివీల్ చేస్తున్నామో ఇట్స్ కైండ్ ఆఫ్ ఆల్ పర్సెప్షన్స్. సో ఆ ట్రూత్ ఏంటనేది ఇన్ ద క్లైమాక్స్ వీ షుడ్ సీ. ఇప్పుడు మీరు అడిగారు చూసారా, థ్రిల్లర్లో ఇన్ని థ్రిల్లర్స్ చేస్తున్నారు, నెక్స్ట్ కూడా థ్రిల్లర్స్ అని చూసారా? ఒక థ్రిల్లర్ సినిమా వస్తే కొన్ని విషయాలు చెప్పలేం, మా బ్రెయిన్ కూడా పని ఎందుకు మేము చేసాం కదా, దాని గురించి బయట కూడా చెప్పలేము, కేర్ఫుల్గా ఆన్సర్స్ ఇవ్వాలని. రాజు గారు, హాయ్ అండి. ఇందాక మిమ్మల్ని మహానటి సావిత్రి గారితో పోల్చారు అందరూ.